హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర హోమ్ రెసిపీ. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ ఫిష్, హోమ్మేడ్ కారం, హోమ్మేడ్ పసుపు, హోమ్మేడ్ ధనియాల పొడి, హోమ్మేడ్ మిరియాల పొడి, హోమ్మేడ్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ముక్కలకి బాగా పట్టించాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసి ముక్కల్ని బాగా కలుపుకొని ప్రక్కన పెట్టాలి. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను కనుక దానికి తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలను ఈ విధంగా తిప్పుకొని ఫ్రై అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు నేను ఈ విధంగా షాలో ఫ్రై చేశాను. మీకు డీప్ ఫ్రై కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిష్ ఫ్రై మీద నిమ్మకాయ పిండుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇదే పద్ధతిని మీరు కూడా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ ఇంకా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆంధ్ర హోమ్ రెసిపీ.